రంగా ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పంత నానాజీని కలిసి రూరల్లో రంగా విగ్రహం ఏర్పాటు చేస్తామని ఉమ్మడి జిల్లాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు సలాది శ్రీనివాస్ బాబు అన్నారు. గాగలపోడు విడిదిల్లు ఫంక్షన్ హాల్లో సలాది శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నెల డిసెంబర్ 26న చేలో వైజాగ్ సభ విజయవంతం చేయాలని పత్రికా సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బిఎన్ మూర్తి పిలుపునిచ్చారు. అనంతరం రంగనాడు పోస్టర్ ఆవిష్కరణ కాపు నాయకులు రెడ్ల రాఘవరావు, గరగ పెద్దబాబులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభకు వంగవీటి కుమార్తె వంగవీటి ఆశా కిరణ్, రంగ రాయల్స్ గాదే బెలాజీ, వంగవీటి సంతన్, నంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత మంచాల సుధాకర్ నాయుడు తదితరులు పార్టీలకు అతీతంగా ఒకే చోటుకు వస్తున్నారని, మా అందరి సిద్ధాంతం ఒక్కటే, కృష్ణా జిల్లాకు వంగవీటి రంగారావు జిల్లాగా ఈ కూటమి ప్రభుత్వం నామకరణం చేసే వరకు ఉద్యమం ఆగదని అన్నారు. కార్యక్రమంలో రంగా అభిమానులు మెహర్ గంగాధర్, చూగాని మనోజ్, కొండపల్లి పుత్రరావు, అడబాల సత్యనారాయణ, పాండ్రంకి రాజు, పవన్ బార్ బాబురావు, పన్నీర్ వెంకటేశ్వరరావు, హిట్లర్, పబ్బినిడి అజయ్, బిందాన సురేష్, గరగ శ్రీనివాసరావు, పులి సతీష్, సిరపరెడ్డి శ్రీను, చింతలపూడి ప్రసాద్, సర్కిల్, ప్రగడ చిన్న తదితరులు పాల్గొన్నారు. దీన్ని లీడ్ తీసుకునేవాడు బిఎన్ మూర్తి గారు, అలాగే గాది బాలాజీ గారు, రెడ్ల రాఘరారు. మనం కూడా ఈ అడుగుజాడలు నడుస్తూ మనం కూడా లీడ్ తీసుకోవాలని ఈ సభను వినయం చేసుకుంటున్నాను. రాధారంగ మిత్రమండలి సభ్యులు, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అందరినీ వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. పెద్దలు బిఎన్ మూర్తి గారు ఈ కార్యక్రమం గురించి 2 అంశాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పెద్దలు విశాఖపట్నం నుంచి వచ్చారు. రంగా గారి ఇటువంటి కుటుంబాలు ఇంటి పేరుతో పల్లెల కుటుంబాలు. రంగా అంటే ఎవరికి చెప్పక్కలేదు, రంగా అంటే రంగా అంతే. వంగవీటి మోహన్ రావు ఏం చెప్పక్కలేదు, రంగా అంటే వాళ్ళ గొప్పతనం అది. ఎలా అంటే గాంధీ గారు ఇంటి పేరు చెప్పు, నెహ్రూ గారి గురించి చెప్పు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్రాల్లో రంగా గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే రంగా అంటే వంగవీటి మోహన్ రంగా గారు, రంగా అంటే విజయవాడ. అటువంటి ఉన్నతమైన వ్యక్తి. అంటే అతని గురించి మాట్లాడుతుంటే ఎందుకు లెక్కపడుతుంది. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళం. అటువంటి గొప్ప వ్యక్తి. అలా కాపునాడికి వెళ్ళాం మేము. అప్పట్లో ముద్రగడ భద్రరావు గారిని చూసి తెల్ల చొప్పులు వైట్ అలా గుర్తుండిపోతే కొన్ని మనుషులు ఆకారాలు. అలాగే రంగా గారు కూడా మా హృదయంలో ఉన్నాడు. అలాగే మరి మా పిల్లలు గారు, మనవాళ్ళకి కూడా రంగా గారంటే వంగవీటి మోహన్ రంగా అంత గొప్ప వ్యక్తిని తలుచుకోవడం, అటువంటి వేదికలో మనం పాల్పంచుకొని నిజంగా పూర్వజన్మ సుకృతం. ఇటువంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. అలాగే మీ ద్వారా నేను ఉభయ గోదావరి జిల్లాల్లో మన గ్రామ సోదరులకు కానీ, బీసీ ఎస్టీ కానీ, కుల మతాలకు అతీతంగా అందరూ ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా తప్పకుండా రంగారానికి వచ్చి విశాఖపట్నంలో కాళీమా దేవాలయం ఎదుర్కొంటా జరిగే గాదే బాలాజీ గారు, నేను మూర్తి గారు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సి జయంతి. మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని 26ని విశాఖపట్నం ఆర్కే బీచ్ ఈ ప్రాంతంలో జరుపుకోవడానికి ఈ ఉభయ గోదావరి జిల్లా శ్రీనివాస్ గారిని నేతృత్వంలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రంగా గారి అభిమానులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం తరలి రావాలని కోరుకుంటూ మీ అందరినీ అక్కడికి ఆహ్వానించడానికి ప్రత్యేకంగా రావడమైంది. ఆ రోజు రంగా గారి కుమార్తె అయిన ఆశా కిరణ్ గారు, సంతన్ బాబు, మొత్తం అందరూ కూడా విచ్చేస్తారు. అతిరథ మహారథులందరూ ఆయనతో ఆ రోజు వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా వస్తారు. కాబట్టి మీ అందరినీ కూడా పత్రికల ద్వారా పత్రికాముఖంగా టోటల్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అందరినీ కుల రహితంగా అందరూ ఆ రోజు 26వ తేదీ విశాఖపట్నం సాయంత్రం 4 గంటలకు ఆర్కే బీచ్లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ఇచ్చేసినటువంటి వారిని, అలాగే మీ ద్వారా ఈ 2 జిల్లాలకు కూడా తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. రంగా గారు అంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన ఏంటంటే
నా కులంలో అంటే కాపు కులంలో పుట్టడం వల్ల మేమందరూ కూడా చాలా గర్విస్తూ ఉన్నాం. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఏంటంటే బడుగు బలహీన వర్గాలు అన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళే వ్యక్తి అతను. ఆ రోజు అతను ఈ కార్యక్రమం అంటే అతను మర్డర్ జరగడానికి కారణం కూడా ఏంటంటే పేదవాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఇళ్ల స్థలాల గురించి ఆయన ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ దుర్ఘటన జరిగింది. కాబట్టి దీనికి కులం అని ఒకటి కాకుండా మొత్తం అన్ని కులాలని కలుపుకుని వెళ్ళి వ్యక్తి ఎవరంటే పొంగటి మోహన్ రంగ గారు. అటువంటి వ్యక్తికి మామూలుగా రేపు వర్ధంతి సందర్భంగా మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి గట్టిగా మనందరం కూడా మన వాయిస్ వినిపించాలి, అలాగే మనం ఏంటన్నా కూడా చూపించాలని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సతీష్ బాబుకి, మన శ్రీనివాస్కి, మన రాఘవ్ గారికి, మూర్తి గారికి అందరికీ కూడా నా వద్ద